హాయ్ అందరికి నమస్తే. ఏపీలో అర్ధరాత్రి దాకా ఓట్లేసిర్రు జనం. హైదరాబాద్ నుంచి 15,00,000, 20,00,000 కాదు. కొంతమంది చెప్తున్నారు 30,00,000-40,00,000 మంది హైదరాబాద్ నుంచి పోయిండ్రు. అక్కడ ఓట్లేయనీకి అని చెప్తున్నారు. నిజానికి హైదరాబాద్ అంతా కూడా ఖాళీగా అనిపించింది. ఆంధ్ర వాళ్ళు లేకపోతే హైదరాబాదు ఎట్లుంటది అనేది మనం 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. పేపర్లు కూడా అంతా అదే హైలైట్ చేసినాయి. ఓటెత్తిన ప్రజాస్వామ్యం. భారీగా పోలింగ్ సమయం ముగిశాక కూడా క్యూ లైన్‌లో అర్ధరాత్రి దాకా ఏసిర్రంట. గొడవల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏపీలో. అక్కడ పిడిగుద్దులు ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు అని పెట్టింది వీళ్ళ టైటిల్. ఇదంతా ఎట్లా చూడాలన్నా మొత్తం డిఫరెంట్‌గా అనిపించింది. అసలు లేడీస్ ఎక్కువ ఉన్నారు లైన్‌లలో. ప్లస్ మన ఏపీ నుంచి, మన తెలంగాణ నుంచి, బెంగుళూరు నుంచి, కర్ణాటక నుంచో, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఓట్లేసిండ్రు. భారీగా ఓటింగ్ శాతం నమోదైంది ఏపీలో. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? అంటే జనరల్‌గా ఏపీలో 2 పార్టీలకు గూడా చాలా జీవనమరణ సమస్యలాగా తీసుకున్నాయి. లైఫ్ అండ్ డెత్ లాగా. ముఖ్యంగా అపోజిషన్. ఇప్పుడు టీడీపీ ఓడిపోతే దాని భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటున్నాయి. జనసేన ఔట్ అయిపోతుందని. ఇట్లాంటి కామెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అట్లాగే వైసీపీ కూడా ఈసారి ఓడిపోతే దాని రీప్లేస్ చేయడానికి అటు పవన్ కళ్యాణ్, ఇటు షర్మిల అనేక ప్రయత్నాలు చేయొచ్చు అనేది వచ్చేసింది. కాబట్టి 2 పార్టీలు కూడా చాలా హోరాహోరీగా తీసుకున్నాయి. కూడా అధికారంలో ఉన్న పార్టీ. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అంటే కేవలం హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు 100% టీడీపీ ఉంటారు అనేది అయితే చెప్పలేం కదా. ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు. 60-70% ఉండొచ్చు, 30% ఉండొచ్చు కదా. అట్లా కూడా ఉండొచ్చు కదా. అంటే దాన్ని చెప్పలేం ఇది ఫలానా అనేది అని చెప్పలేం. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు. టీడీపీ ఓరియంటేషన్ ఉండొచ్చు. వాళ్ళే మౌత్ టాక్ తీసుకొచ్చారనేది కూడా ఉంది అక్కడ ఊళ్ళలో. కొద్ది రోజులుగా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే మౌత్ టాక్ తీసుకొచ్చారు. టీడీపీ అనే ఒక ప్రచారం తీసుకొచ్చారనేది కూడా ఉంది అక్కడ. అయితే మొత్తం అక్కడ జనరల్గా ఏం చేస్తాము, ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పుడు అక్కడ ఎంత 76% అయింది. 70 అంటే అప్పటి వరకు. నిన్న ఇంకా లేట్ నైట్ అంటే నైట్ 11 వచ్చింది ఒకటి 76%. ఇంకా కూడా ఉంది కాబట్టి ఈరోజు యాక్యురేట్ వస్తుంది. 78% వరకు కావచ్చు. దాంట్లో ఆ ఎక్కువ పర్సెంటేజ్ అయింది అంటే 80% అనేది రాశారు ఇక్కడ ఈ పత్రికలు మాత్రం 80% దాటవచ్చు అని చెప్తాను. అంటే 80% అంటే ఎక్కువ శాతం పోలింగ్ అయింది అంటే 80% దాటొచ్చని అంచనా వేస్తుంది అంటుంది. లాస్ట్ ఇయర్ 79. అంటే పెద్ద తేడా ఏం లేదు మరి దాంతో చూస్తే. జనరల్గా కొత్త ఓటర్ వస్తాడు, 2-3% యాడ్ అవుతుంది, పెరుగుతుంది. అయితే 80% ఓటింగ్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది అనేది ఒక అంచనా. బాగా ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా పెద్ద సంఖ్యలో చాలా గంటల కొద్దీ పోలింగ్ బూతులు అంటే అర్ధరాత్రి వరకు లాస్ట్ టైం కూడా 10-11 వరకు కూడా నిలబడి ఓటేసారు. అప్పుడు కూడా టీడీపీ పార్టీ గెలుస్తుంది అనుకుని ఓడిపోయింది అది. ఇప్పుడు కూడా అదే అంచనా వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 2 రకాలు కనిపిస్తూ ఉన్నాయి. రూరల్ ఓటర్ ఎక్కువ పోలైంది. అవును, ఊర్లోనే ఎక్కువ. రూరల్ ఓటింగ్ వచ్చేసరికి స్కీమ్స్ ఇంపాక్ట్ ఉంది. ఉమెన్ ఓటర్ లాస్ట్ టైం ఉమెన్ ఓటర్ ఉంటే పసుపు కుంకుమ ప్రభావం అని చెప్పేసి అనుకున్నారు లాస్ట్ మినిట్లో వచ్చినప్పుడు. అవును, చంద్రబాబుకు అది కూడా లాస్ట్ మినిట్లో ఇచ్చారు కాబట్టి ఇంపాక్ట్ అయింది అనేది. కానీ ఇక్కడ చాలా రోజుల నుంచి ఇచ్చారు. మహిళల పరంగా చూస్తే కొన్ని స్కీమ్స్ చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది మహిళలు అంటే 2 పార్టీలు ఉండొచ్చు అక్కడ మారిపోతే జగన్ కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి మహిళా ఓటరు కనుక ఖచ్చితంగా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చినప్పుడు అది వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఒక అంచనా కనిపిస్తుంది. కానీ ఇంకొకటి సార్, అర్బన్ ఓటర్ మాత్రం ఖచ్చితంగా ఇది కూటమికి అనుకూలంగా ఉంది. కొంత మహిళల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఇప్పుడు మొత్తం 4,14,00,000 ఏదో ఉంటే దానిలో 2,10,00,000 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉంటే పర్సెంటేజ్ ఎక్కువ పెంచింది లేడీ ఓటర్లే. మహిళలే ఎక్కువ ఓట్ చేసిండ్రు, మిగతా వాళ్ళు తక్కువ ఉన్నారు, మగవాళ్ళు తక్కువ వేసిండ్రు అంటున్నారు. అంటే అప్పుడు ఆ మహిళా ఓటర్ వేస్తే మహిళలకు ఆకర్షణీయమైన పథకాలు ఇచ్చినాడు. ఇంకొకటి కూడా ఉంది. అందుకే టీడీపీ ఏం చేసింది, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. అవును, ఆ ఉచిత బస్సు ప్రయాణం వర్కౌట్ అయిందో మరి చెప్పలేం. కానీ స్కీమ్స్ మాత్రం అంటే తెలంగాణలో ఉచిత బస్సు వర్కౌట్ అయింది. అవును, అక్కడ స్కీమ్స్ బాగా వర్కౌట్ అయినాయి అనేది ఉంది. దాని మీదనే డిపెండ్ అయ్యి వైసీపీ ఉంది. లాస్ట్కు వద్దని వ్యతిరేకించిన వాళ్ళు కూడా మళ్ళీ స్కీమ్స్ వైపు రావాల్సి వచ్చింది. టీడీపీ జనసేన కూటమి కూడా మళ్ళీ స్కీమ్స్ మేము కూడా ఎక్కిస్తామని చెప్పాల్సి వచ్చింది. మేము కూడా వాలంటీర్లను చేసుకుంటామని, వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పాల్సి వచ్చింది. పెన్షన్ కూడా 4,000 తీసుకొస్తామని, మళ్ళీ పెన్షన్ 4,000 తీసుకొస్తామని చెప్పాల్సి వచ్చింది. అంటే అక్కడ స్కీమ్ బేస్డ్ జరిగింది అనేది 2 పార్టీలు కూడా గుర్తించినాయి. స్కీమ్స్ దెబ్బతీస్తాయి అని అనుమానం టీడీపీకి వచ్చి ఉంటుంది. కాబట్టి మహిళలు కనుక వైసీపీ వస్తేనే ఇక్కడ స్కీమ్స్ ఉంటాయి, వైసీపీ ఉంటేనే ఉంటుంది
చంద్రబాబు గతంలో చెప్పి ఇవ్వలేదు అని నమ్మితే ఆ మహిళా ఓటర్ గంప గుత్తగా లేదా ఎక్కువ మెజారిటీగా వైసీపీ పడే అవకాశం ఉంది. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ నమోదైతే అది ఖచ్చితంగా వైసీపీకే లాభం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. అర్బన్ వస్తే మాత్రం అది కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఓరావరి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అర్బన్లో ఒక రకంగా, మరి అర్బన్లో కూడా బస్తీలు స్లమ్ ఏరియాస్లో డిఫరెంట్ ఒపీనియన్, విద్యావంతుల్లో వేరే ఒపీనియన్ ఉంది. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు గ్రామాల మీద ఏ మేరకు ప్రభావం చూపించారు అంటే 30 లక్షలు 40 లక్షల ఓటర్లు ఉండకపోవచ్చు ఇక్కడ, కానీ ఒక 10 లక్షల ఓటర్లు అయితే ఇక్కడి నుంచి ఉంటారు. ఇక్కడి నుంచి ఉండేవాళ్ళు ఉండే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా ఓటర్లు ఉన్నారు కదా, అయింది కదా. ఇది నార్త్ ఇండియన్ ఓటింగ్ ఉంది, లేస్ కొంచెం వరుసగా 3 రోజులు హాలిడేలు వచ్చినాయని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు టూర్లకు, అది కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అయితే ఖాళీ అయింది కనిపించింది. ఎక్కువ మంది వాహనాలు 10 సాధారణ చిన్న పండుగ పోయినా కూడా చాలా హైదరాబాదే ఖాళీ అయిపోయింది. చూస్తే అసలు హైదరాబాద్ అంతా కరోనా టైంలో కనిపించాడు. సెలవు దినాలు మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏపీలో వన్ సైడ్ అయినట్టు అనిపిస్తుంది జగన్ వైపు. ఎందుకంటే కూటమి బీజేపీ అంత వచ్చే వరకు నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి వేరే ఆప్షన్ మైనారిటీ అంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ రెండు కూడా. దళిత ఓటింగ్ బ్యాంక్ కూడా జగన్కి ఎక్కువ పోలరాయి, జగన్ వైపే ఎక్కువ మొగ్గు చూపింది అంటూగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తాం. జగన్ వైపు రూరల్ ఓటింగ్ అట్లనే ఉంది. అంటే మళ్ళీ గోదావరి అంటే జిల్లాల వారీగా కూడా ఉంది. మళ్ళీ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో ఒక రకంగా ఉంది, రాయలసీమలో ఒక రకంగా ఉంది, ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంది. దీంట్లో మన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్గా ఉంది. గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో వైసీపీ ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే అవి ఒక 52 ప్లస్ 22 74 స్థానాలు ఉన్నాయి. 74 సీట్లలో వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు స్వీప్ చేసి ఇక్కడ కొంత ఉత్తరాంధ్రలో కొంత గెయిన్ అయితేనే టీడీపీ గెలుస్తుంది, లేకపోతే మళ్ళీ వైసీపీ నేరో మెజారిటీతోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాలే ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చెప్తుండొచ్చు, కానీ వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది. కూటమి లేకుంటుంటే 175 కాకపోయినా 140 అట్లా వచ్చే పరిస్థితి ఉండేది. కూటమితో కొంత వర్కౌట్ అయిపోయింది కదా. 4 జిల్లాలు బ్యాలెన్స్ అయినాయి కదా వాళ్ళకు. 4 జిల్లాలు వరుస కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ గుంటూరులో 17, కృష్ణలో 16, అక్కడ 15, అక్కడ 19, పెద్ద ఎక్కువ సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు కలిపితే అటు ఇక్కడ 70 సీట్లు దాటిపోతున్నాయి కాబట్టి 70 సీట్లకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది వైనాట్ 175 అనేది కనుక పాసిబుల్ కాదు. అది వాళ్ళు ఎంత విడిగా పోటీ చేసినా పాసిబుల్ కాదు. వాళ్ళు పార్టీని జోష్ నింపడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 400 దాటుతాయని చెప్పడం, అంటే హైప్ క్రియేట్ చేసుకోవడం, అలా జోష్ క్రియేట్ చేయడం, అంటే గుంజుకొని లాక్కెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ లో 14 ఎంపీసీలు మనకు అంటే లేదు, అంటే ఉండదు అట్లా. అంటే ఆబ్వియస్లీ వాళ్ళకు లాస్ట్ టైం వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్లను బేస్ చేసుకొని చూసినా కూడా 8 రావాలి, 8 to 10 మధ్యలో వస్తాయి, అంతకుమించి ఉండకపోవచ్చు. అంతకు 88 వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 2018లో 9 సీట్లకే పరిమితమైంది, 9 స్థానాలకే పరిమితమైంది. అంటే కాబట్టి ఇక్కడ అంత ఇక్కడ కానీ అక్కడ కానీ ఏపీలో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఖచ్చితంగా స్కీమ్స్ ఓరియంటేషన్ ఉంది, స్కీమ్స్ ఓరియంటేషన్ జరిగింది. అంటే కొత్త మేనిఫెస్టోనా, జగన్ పాత మేనిఫెస్టోనా? ఇది కొత్తగా ఉంది కదా. టీడీపీ వాళ్ళది కొత్త మేనిఫెస్టో 4000 ఇచ్చిందని నమ్ముతారా అనేది ఇంపార్టెంట్. అందులో చూస్తే మొన్నటి వరకు వ్యతిరేకత కనపడలేదు కదా రూరల్ ఏరియాలో. కనపడలేదు. కాబట్టి అది ఖచ్చితంగా రూరల్ ఏరియా కనుక ఎక్కువ ఓటింగు మహిళలు పాల్గొని ఎస్సీ ఎస్టీ పోలరైజ్ అయి ఉంటే మైనారిటీలు కూడా ఖచ్చితంగా జగన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు అన్నట్టు 175 రాదు, అది 100 కొద్దిగా అటు ఇట్లనే ఉండే అవకాశం అటు ఇటు ఉండేది. కూటమి కూడా బాగా ఫైట్ ఇచ్చింది. యాక్చువల్గా అది వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఉండే. కూటమి ఏర్పాటు అవ్వడంతో ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది వాళ్ళకు. కూటమి అంటే జనసేన ఓట్లు చీల్చదు, బీజేపీ యొక్క స్ట్రెంత్ అంటే మోడీకి ఒక అంటే ఈసారి యాక్చువల్గా బీజేపీ మీద అక్కడ పాజిటివ్ లేదు, 1% చేంజ్ ఏందో ఉంది ఓటింగ్. కానీ ఒక రామ్ మందిర్ నిర్మాణం తర్వాత బాగుంది. అంటే అక్కడ వైజాగ్ లాంటి చోట ఏమవుతుంది, వైజాగ్ టౌన్లో నార్త్ ఇండియన్ ఓటర్ ఉంటారు. అవన్నీ బీజేపీకి వచ్చే అవి యాడ్ అవుతాయి టీడీపీ కూటమికి. కాబట్టి యాక్చువల్లీ ఉత్తరాంధ్రలో టీడీపీ మొదటి నుంచి స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈసారి టీడీపీ కంటే వైసీపీ అడ్వాంటేజ్ ఉందని తెలుస్తాం మనకు. అక్కడ యాక్చువల్లీ ఉత్తరాంధ్ర కనుక వాళ్ళకు అడ్వాంటేజ్ అయి ఉంటుంటే వాళ్ళు రాయలసీమ రాకపోయినా వాళ్ళు గవర్నమెంట్ నేరో 100 నియర్లీ 88 to 100 మధ్యలో
గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి. కానీ ఎందుకో వాళ్ళు ఉత్తరాంధ్ర వీక్ అయిపోయారు. జనరల్గా మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర అంటే టీడీపీ కంచుకోటలాగా ఉండేది. అక్కడ ఉన్న 33 సీట్లలో వాళ్ళు మెజారిటీ 20+ సీట్లు వాళ్ళు గెలుస్తూ ఉండేది. 20-25 సీట్స్ గెలుస్తూ ఉండేది. అంటే అది ఎందుకు అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. రెండోది ఏంటంటే జగన్ వైజాగ్ బేస్ చేసుకోవడం కావచ్చు, ఉత్తరాంధ్ర మీద రాజధాని ఫోకస్, ఉంది. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా అది మత్స్యకారులను బేస్ చేసుకొని ఉద్యానం లాంటివి చేసిండు, ఇక్కడ పోర్టులు తీసుకొచ్చిండు అనేది ఒకటి ఉండొచ్చు. మా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండు. అక్కడ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. జనరల్గా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు మొత్తం కూడా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటున్నాయి ఎక్కడైనా. అది అంటే రాయలసీమ కావచ్చు, కోస్టల్ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, ఈ 3 చోట్ల. కాబట్టి అక్కడ చూస్తూ ఉంటే నేరోగా అంటే చాలా తక్కువ మెజారిటీతోని ప్రభుత్వములు ఏర్పడే అవకాశం ఉంది. అందులో గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ జరిగితే దాని ఇంపాక్ట్ వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో మహిళలు కనుక వైసీపీ చేజారితే అది టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు కూడా లెక్క ఉన్నారు కాబట్టి అది వీళ్ళంతా వైసీపీ ఓటర్లని వాళ్ళు ఒక అంచనా వేస్తారు. అంచనా వేసుకోండి. వైసీపీ అంటే మహిళల్లో కొంత ఒక అభిప్రాయం ఉంటుంది, సానుకూలమైనటువంటి అభిప్రాయం స్కీమ్స్ అన్ని మహిళల చుట్టూ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. మా ఓట్లను మా పిల్లలు చదువుకోగలిగారు, మా పిల్లలకి డబ్బులు ఇచ్చారు, అవన్నీ పుస్తకాలు ఉన్నాయి. ఇచ్చారు, స్కూల్ అమ్మఒడి, ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, జగనన్న చేయూత, లేకుంటే చెయ్యి ఆ స్కీమ్ ఇల్లు ఇచ్చారు, ఇచ్చారు, సెంటు ఇండ్లు భూములు. ఇచ్చారు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉన్నాయి. స్కీమ్ బేస్డ్ జరిగితే ఖచ్చితంగా జగన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. స్కీమ్ బేస్డ్ కాకుండా డెవలప్మెంట్ బేస్డ్ జరిగితే అది కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే.